చంద్రబాబు శేష జీవితం జైల్లో గడపాల్సిందేనన్నారు ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి. అధికారంలో ఉండి ప్రజల సొమ్మును దుర్వినియోగం చేసిన వ్యక్తి చంద్రబాబు అని విమర్శించారు. అందుకే సుప్రీంకోర్టులో వేసిన స్క్వాష్ పిటిషన్ పై చంద్రబాబుకు ఎదురుదెబ్బ తగిలిందన్నారు. 17A పై ఇద్దరు న్యాయమూర్తులు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేశారని చెప్పారు. కానీ చంద్రబాబు రిమాండ్ చట్టబద్దతే అని తీర్పు చెప్పిందన్నారు. చంద్రబాబు ఎప్పటికైనా జైలుకు వెళతారని జోస్యం చెప్పారు. నేరం చేయలేదు అని కాదు, ఆయన గగ్గోలు పెట్టింది. విచిత్రం ప్రజలు తెలుసుకోవాలా. ఈ సెక్షన్ నాకు వర్తించదు, 17A నాకు వర్తించదు. ఎప్పుడే కానీ మీరు గమనించండి ప్రజలారా, నేను నేరం చేయలేని చెప్పలే ఆయన. ఈ సెక్షన్ నాకు వర్తించదు, ఈ సెక్షన్ నాకు వర్తించదు అంటాడు. దాని మీద కింది కోర్టు అయిపోయింది, పైకోర్టు అయిపోయింది, హైకోర్టు అయిపోయింది, సుప్రీంకోర్టుకు కూడా పోయి క్వాష్ పిటిషనే ఇచ్చినాడు. తన రిమాండ్ రిపోర్టు చెల్లదు, తనను అక్రమంగా రిమాండ్ పంపించినారు, ఆ రిమాండ్ రిపోర్టును క్వాష్ చేయమని వేసినారు. సుప్రీంకోర్టులో ఇద్దరు జడ్జీలు ఉండే చోట ఇద్దరు భిన్నాభిప్రాయం వ్యక్తపరిచినప్పటికీ రిమాండ్ రిపోర్ట్లో మాత్రం ఒకటే అభిప్రాయం చేసినారు. 17Aకి అయితే ఒకరు వర్తిస్తుంది అన్నారు, ఒకరు వర్తించదు అన్నారు. కానీ రిమాండ్ రిపోర్ట్ విషయంలో మాత్రం ఇద్దరు ఒక అభిప్రాయం చెప్పినారు. ఏమని? రిమాండ్ రిపోర్టును క్వాష్ చేసేదానికి కుదరదు, రిమాండ్కు పంపడం అనేది సహజమే, గవర్నర్ యొక్క అనుమతి లేనప్పటికీ కూడా రిమాండ్కు పంపకూడదని రూల్ అయితే లేదు, ఏసీబీ కోర్టుకు రిమాండ్ పంపే అధికారం ఉంది. అంటే దీన్ని బట్టి తెలుగుదేశం పార్టీ వారికైనా మరొకరికైనా అర్థం కావాల్సినది ఏంటంటే, చంద్రబాబు గారి పైన నమోదు చేసిన కేసులు చట్టబద్ధమైనటియే. చంద్రబాబు గారిని రిమాండ్ పంపడం అన్నది చట్టబద్ధతే. చంద్రబాబు నాయుడు గారు గగ్గోలు పెట్టినది అంతా కూడా నిష్ప్రయోజనమే. ఇది సుప్రీంకోర్టు తెలిసినది. చంద్రబాబు నాయుడు గారిపై అవినీతి నిరోధక చట్టాన్ని ఉపయోగించి నమోదు చేసిన కేసులు ఏమైతే ఉన్నాయో